హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ది మహేష్ షో. జూలై 9, 2015 అప్పటి వరకు తెలుగు సినిమా అన్నా, తెలుగు యాక్టర్స్ అన్నా మన తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఎక్కడా రెస్పెక్ట్ ఉండేది కాదు. బట్ జూలై 10, 2015 బాహుబలి ద బిగినింగ్ పార్ట్ 1 రిలీజ్ అయింది. రాజమౌళి గారు ఫస్ట్ టైం మన తెలుగు సినిమాని ఆల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ చేసి, మన తెలుగు సినిమాని బౌండరీలన్నీ చెరిపేసి దేశం మొత్తం విస్తరించేలా చేశారు. సారీ, దేశం కాదు ప్రపంచం అంతా తెలిసేలా చేశారు. అప్పటి వరకు ఒక తెలుగు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే వచ్చే కలెక్షన్స్ మహా అయితే 150, 180 కోట్లు. అలాంటిది ఒక హిట్ మూవీ టోటల్ కలెక్షన్‌తో ఏకంగా ఒక సినిమా తీసే ధైర్యం చేశారు రాజమౌళి గారు. 'బాహుబలి' లాంటి పెద్ద స్కేల్ ఉన్న కథకి ఎలాంటి యాక్టర్స్ అయితే అవసరమో కరెక్ట్‌గా అలాంటి వాళ్ళని తీసుకున్నారు. రాజుల కథలో రాజు లేకపోతే ఎలాగా? అందుకే రాజమౌళి గారు మన 'ప్రభాస్ రాజు'ని తీసుకొచ్చి రాజుని చేశారు మూవీలో. 'బాహుబలి'గా ప్రభాస్, బల్లాల దేవగా రానా గారు, రాజమాత శివగామి దేవిగా రమ్యకృష్ణ అండ్ నాజర్ గారు సత్యదేవ్ గారు, దేవసేనగా అనుష్క, ఇలా ప్రతి క్యారెక్టర్‌లో కూడా పర్ఫెక్ట్ చాయిస్ తీసుకున్నారు. ఇంత పెద్ద స్కేల్ ఉన్న మూవీని అంతమంది స్టార్ యాక్టర్స్‌తో నేను తీయగలను అని నమ్మిన రాజమౌళి గారి విజన్‌కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అప్పటికి మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ తెలిసి కూడా ఇలాంటి ఒక పెద్ద సినిమాని తీయడానికి ముందుకొచ్చిన ప్రొడ్యూసర్స్ అయిన శోభు గారికి, దేవినేని ప్రసాద్ గారికి హ్యాట్స్ ఆఫ్. అప్పటికి తెలుగులో చాలా మంది డైరెక్టర్లు, చాలా మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. కానీ ఇలాంటి ఛాలెంజ్ ఎవ్వరు తీసుకోలేదు. ఆ ఛాలెంజ్‌ని తీసుకున్నారు రాజమౌళి గారు. 'మగధీర' సినిమాతోనే తన డైరెక్షన్‌లో ఉన్న పనితనం అందరికీ అర్థమైంది. ఇంకా 'ఏగా' సినిమాతో వీఎఫ్ఎక్స్ వర్క్ మీద పట్టు సాధించారు. బహుశా అప్పుడే అనుకున్నారేమో 'బాహుబలి' సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని, దేశం మొత్తం చూసేలా చేయాలని. ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ వర్క్సే 2½ ఇయర్స్ చేశారు. ఇక మూవీ కంప్లీట్ అయ్యేసరికి 5 ఇయర్స్ పట్టిందంటే ఒక్కసారి ఆలోచించండి. మూవీ టీమ్ మొత్తం ఎంత ఎఫర్ట్స్ పెట్టారో, ఎంత నమ్మారో ఈ కథని అనేది. ముఖ్యంగా హీరో ప్రభాస్. డైరెక్టర్ ఈ కథని ఎంత నమ్మారో, హీరో ప్రభాస్ కూడా ఈ కథని అంతే నమ్మారు. అప్పటికే బాయ్స్‌లో ఫుల్ ఫ్యాన్ బేస్ ఉన్న ప్రభాస్‌కి 'మిర్చి' లాంటి మూవీ హిట్ అవ్వడంతో లేడీస్‌లో కూడా ఫుల్ ఫ్యాన్ బేస్ పెరిగింది. ఆ టైంలో ఇలాంటి ఒక 'బాహుబలి' లాంటి పెద్ద హిస్టారిక్ మూవీకి అన్ని సంవత్సరాలు తన డేట్స్ ఇచ్చారంటే ఆ మూవీ మీద ఆయనకున్న నమ్మకం, ఆయన డెడికేషన్‌కి మనం సెల్యూట్ చేయాల్సిందే. ఇంకా కీరవాణి గారు ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ అయితే మూవీని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. జూలై 10, 2015 బాహుబలి ది పార్ట్ 1 రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యాక ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాక మన తెలుగు స్టేట్స్‌లో అయితే యావరేజ్ టాకే వచ్చింది. బట్ సెకండ్ డేకి అది పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా హిందీలో బాలీవుడ్ వాళ్ళు సినిమాని బాగా ఓన్ చేసుకున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ చేశారు హిందీలో. దేశం మొత్తం రాజమౌళి గారి విజన్‌కి, మూవీలో ఉన్న గ్రాండ్‌నెస్‌కి ఫిదా అయిపోయారు. మూవీ స్టార్టింగ్‌లోనే మనం అందరం శివగామి నదిలో కొట్టుకుపోతూ చేతితో బాబుని పైకి లేపి పట్టుకొని తను ప్రాణాలు కోల్పోయే సీన్‌తోనే మనం సినిమాకి కనెక్ట్ అయిపోతాం. ఇక ఆ తర్వాత ప్రభాస్ శివలింగాన్ని తీసుకొచ్చే సీనే కానీ, ఆ వాటర్ ఫాల్స్, ఆ కొండలు, ఆ మంచు కొండలు, ఇలా ప్రతి షాట్ కూడా సినిమాలో మనల్ని లీనమయ్యేలా చేస్తాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం ప్రభాస్ తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకున్న విధానం, ఒక రాజుగా తనకు ఉండవలసిన రాజసాన్ని ఈ సినిమాలో ప్రభాస్ గారు పర్ఫెక్ట్‌గా డెలివర్ చేశారు. ఇక ప్రత్యర్థిగా చేసిన బల్లాల దేవా క్యారెక్టర్ చేసిన రానా గారు కూడా తన రోల్‌ని పర్ఫెక్ట్‌గా డెలివర్ చేశారు. రానా గారికి దున్నతో ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్‌లో రానా గారి బాడీ చూసాక ఇలాంటి విలన్ కదా ఉండాలి ఇలాంటి సినిమాలో అని అనిపించింది. ఇకపోతే కట్టప్పగా సత్యరాజ్ గారు తప్ప ఇంకెవ్వరు చేయలేరు ఈ పాత్రని అన్నట్టు అనిపించింది. దేవసేనగా అనుష్క గారు పర్ఫెక్ట్ చాయిస్. ఒకరు ఇద్దరని కాదు, చేసిన ప్రతి యాక్టర్ కూడా ఈ సినిమాకి ప్రాణం పెట్టేశారని చెప్పాలి. ఫస్ట్ టైం ఒక తెలుగు మూవీ అన్ని భాషల్లో రిలీజ్ అవ్వడమే గొప్ప అనుకుంటే ఏకంగా 650 కోట్లను కలెక్ట్ చేసి దేశం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసింది బాహుబలి. పాన్ ఇండియా అనే కొత్త కల్చర్ ని ఇండియన్ సినిమాకి పరిచయం చేసింది బాహుబలి. ప్రెజెంట్ మన తెలుగు సినిమా ఈ స్టాండర్డ్స్ లో ఉండడానికి కారణమైన RRR, పుష్ప 2 మూవీలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవి ఆ కలెక్షన్స్ కొట్టాయంటే దానికి మాత్రం బేజం పడింది బాహుబలి మూవీతోనే. తెలుగు సినిమాకి కొత్త దారులు వేసింది. ఇప్పుడు ఆ దారిలోనే మన తెలుగు హీరోలు మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని ఇంకా పెంచుతున్నారు. దానికి కారణం ఈ బాహుబలి. మణిరత్నం గారు పొన్నియిన్ సెల్వన్ మూవీ రిలీజ్ అయినప్పుడు ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు. బాహుబలి సినిమా కనుక రాకపోయి ఉంటే నేను ఇలాంటి సినిమా తీసే ధైర్యం చేసేవాను కాదు అని. అంటే అర్థం చేసుకోండి బాహుబలి మూవీ ఎంత మందికి కొత్త దారులు చూపించిందో. బాహుబలి వేసిన ఈ పాన్ ఇండియా అనే ప్లాట్ఫామ్ అన్ని ఇండస్ట్రీస్ చాలా బాగా ఉపయోగించుకున్నాయి. అన్ని ఇండస్ట్రీస్ కన్నా కన్నడ ఇండస్ట్రీకి చాలా బాగా ఉపయోగపడింది. కన్నడ ఇండస్ట్రీకి 100 కోట్లు అంటేనే ఎక్కువ. అలాంటిది కేజీఎఫ్ తో 1300 కోట్ల దాకా కొల్లగొట్టారంటే అది ఖచ్చితంగా బాహుబలి వేసిన పాన్ ఇండియా దారిలోనే. బాహుబలి ప్రభావం ఎంత బాగా చూపించిందంటే బాలీవుడ్ యాక్టర్స్ వచ్చి మన తెలుగు డైరెక్టర్స్ తో సినిమా తీసుకొని వాళ్ళ భాషలో ఇట్లు కొట్టే అంతలా బాలీవుడ్ వాళ్ళని ప్రేరేపించిందంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు మన తెలుగు సినిమా ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన రాజమౌళి గారికి, ప్రభాస్ గారికి, బాహుబలి మూవీ ప్రొడ్యూసర్స్ కి, మూవీ కాస్ట్ మొత్తానికి వన్స్ అగైన్ సెల్యూట్. నేను గర్వంగా చెప్తున్నాను, నా తెలుగు సినిమా ఎదుగుతుంది, ఎదుగుతూనే ఉంటుంది. నేను గర్వంగా చెప్తున్నాను, బాహుబలి ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. రాజమౌళి గారు అండ్ బాహుబలి టీం మొత్తం 2 పార్ట్లుగా ఉన్న ఈ బాహుబలి సినిమాని ఒకే పార్ట్ గా చేసి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు గాను
దిస్ ఇయర్ అక్టోబర్ 31st రిలీజ్ చేస్తున్నారు. మేబీ మూవీ లెంత్ తగ్గించుండొచ్చు. ఐ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. మీరు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారా లేదో కామెంట్ లో చెప్పండి. గాయ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మేము పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.